హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం అనమాట. సడన్ ప్లాన్. ఎందుకు, ఎలా మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అని అదంతా మీకు వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడైతే మార్నింగ్ ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేశాను. ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మా హోషిక చెప్తుంది, మా హోషిక మాటల్లో వినేయండి. చూడు, బొట్టు కూడా పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏముందో మీకు అర్థమయ్యే ఉంటుంది. మా మమ్మీ ఆల్రెడీ చెప్పే ఉంటుంది. ముందు శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము, అక్కడ చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి. మీకే నిన్న అయితే మొత్తం బట్టలు అయితే సర్దేశాము. అండ్ మీకు చూపిస్తాను, ఆగండి. ఇదైతే మజ్జిగ బాటిల్ ప్రయాణంలో కోసం. చూసారా ఫ్రెండ్స్, హోషిక ఎలా చెప్పిందో? ఏదో తన ఛానల్ తనది అంతా అయిపోయింది, దాని బిల్డప్ అది. ఓకే, అక్కడైతే నేను ఇంకా రెడీ అవ్వలేదండి, అప్పుడే తీసేస్తుంది చూడు అని చెప్పేసి. అంతా వర్క్ అయిపోయాక రెడీ అవుదామని చెప్పేసి ఆగానమాట. ఇక్కడైతే చూడండి, ఫుల్ జాలీ వీళ్ళు అందరం కలిసి. ఆ వాయిస్ కూడా చూసారా, ఫుల్ కోల్డ్ చేసిందనమాట. అయినా నేనే చెప్పాలి అంటుంది. ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయాము. ఓన్లీ 1 డే ట్రిప్ అండి. అంటే ఒక 3 days హాలిడేస్ అయితే వచ్చాయి వీళ్ళకి అనుకోకుండా. ఒకరోజు హాలిడే ముందు రోజు వచ్చింది, తర్వాత రోజు వచ్చింది. సో మాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉందన్నమాట, మెయిన్గా నాకు మా హస్బెండ్కి శ్రీశైలం వెళ్ళాలి. అంటే మేము ఒక్కసారి వెళ్ళాము, అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనమాట. వీళ్ళ రాసుల ప్రకారం ఇయర్లీ వన్స్ అన్నా వెళ్తే చాలా మంచిదని చెప్పేసి మాకు స్వామీజీ చెప్పినారనమాట. ఇంకా మాకెందుకో ఇంకా రీసెంట్గా అమ్మ వచ్చినప్పుడు నేను వీడియోస్ పెట్టాను కదండి, అప్పుడు కూడా మేము అనుకున్నాం. యాక్చువల్లీ అప్పటి నుంచి అమ్మతో కూడా అంటూ ఉన్నామన్నమాట, శ్రీశైలంకి వెళ్దామమ్మా, వెళ్దాం అనిపిస్తుంది అని చెప్పేసి. బట్ అమ్మ అప్పుడు ఇంకా వెంటనే ఊరికి వెళ్ళాలని చెప్పేసి నేను రాలేను అన్నారనమాట అమ్మ నాన్న. సో మాకు ఇంకా తర్వాత కూడా నేను రోజు దేవుని పాటలు పెట్టేటప్పుడు ఎక్కువ శివుడే కనపడ్డము, నేను అరుణాచలం వీడియోస్ పెట్టుకోవడము, ఇలా చాలా నేను కంటిన్యూగా అదే ఉన్నిందనమాట మనసులో. ఇంకా మా వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా మనకి, సో వెళ్దాం పదా, వీళ్ళకి ఎలాగో 3 days వచ్చింది కదా అని చెప్పేసి అలా మేము శ్రీశైలంకి అయితే సడన్ ప్లాన్ అనమాట. ఇంకా మా తమ్ముడు హైదరాబాద్లోనే ఉంటారు, మీకు ఒకసారి చూపించాను. శ్రీను మాల వేసుకున్నాడు అనమాట. ఒకసారి అడుగుదాం వస్తాడేమో అని చెప్పేసి అడిగాము. ఇంకా చెప్పామన్నమాట ఎన్ని రోజులు అంటే తనకి వర్క్ ఉంటుంది కదా, ఇంకా 2 days ఇలా అనుకుంటున్నాము అని చెప్పనమాట. చూశారు కదా, వచ్చేసాడు, మధ్యలో ఎక్కాడనమాట. ఓరారార్ ఎక్కే చోట కొంచెం దగ్గరలో మా తమ్ముడు ఉంటాడు. సో ఇంకా అక్కడ ఎక్కాడనమాట. చూడండి, మీకు హాయ్ చెప్తున్నాడు. మంచిగా సపోర్ట్ చేస్తాడనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా వారు కానీ, మా పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ, ఇలా తీసుకో వీడియోస్, ఇలా పెట్టు, ఇలా చెప్పు అని చెప్పేసి నన్ను గైడ్ చేస్తూ ఉంటారు. నేను స్టార్ట్ చేయకుంటే ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదే అని కూడా అన్నాడనమాట మా తమ్ముడు. ఇంక ఇక్కడైతే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మనం ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మీరు ఒక ప్లాన్ చేసుకోండి. అంటే సడన్గా అయినా వెళ్ళొచ్చు, బట్ అక్కడ చూడాల్సినటి ప్రదేశాలు చాలా ఉంటాయన్నమాట. మినిమం 3 days అన్న పడుతుంది మనం అవన్నీ చూడాలంటే. బట్ మేము 2 daysలో ఎన్ని చూసాము, ఎన్ని చూడగలము, ఎలా చూసాము అని చెప్పేసి మీకైతే చెప్తాను. ఫస్ట్ మనకి హైదరాబాద్ నుండి శ్రీశైలంకి అయితే 210 kilometers ఉంటుందండి. ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో నుంచే మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మార్నింగ్ టైమే బయలుదేరితే బెటరు. 6 దాటితే మటుకు మనకు ఆ
ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అవుతూనే మనల్ని అయితే అవతలికి ఇంకా అలౌ చెయ్యరు, దాటనివ్వరు. సో అదైతే ప్లాన్ చేసుకోండి. అదైతే నల్లమల్ల ఫారెస్ట్ అండి, మొత్తము ఏపీలో ఉంటుంది, ఏపీకి దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్ ఫారెస్ట్ ఏరియా. టోటల్ ఏపీలోనే చాలా పెద్ద ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్ అయితే. మనకు రూమ్స్ కూడా ముందే బుక్ చేసుకోవాలండి. 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు వెబ్సైట్లో, ముందుగానే బుక్ చేసుకోవచ్చు. www.srisailam.com శ్రీశైలం అని చెప్పేసి ఉంటుంది, దాంతో బుక్ చేసుకోవచ్చు. లేదా సదన్స్ ఉంటాయన్నమాట మనకి, అక్కడికి వెళ్ళి మనము కనుక్కుంటే మ్యాక్సిమం చిక్కకపోవచ్చు అనమాట. ఎందుకంటే హాలిడేస్ టైంలో ఇలా వీకెండ్స్ టైంలో అస్సలు దొరకవు. ప్లస్ మనకు tourism.ap.government.com GOE.com ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లో అయితే మనకు ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. మాది అదే పరిస్థితి. ఏం జరిగిందనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇంకొకటి శ్రీశైలేశ్వర డార్మెంటరీ అని చెప్పేసి ఉంటాయి. అక్కడైతే లాకర్స్ ఇస్తారు, మొత్తం పెద్ద హాల్ లాగా ఉంటుందన్నమాట. నేను మ్యాక్సిమం పిక్చర్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ అనమాట, చూసారా ఫారెస్ట్ సింబాలిక్గా టైగర్స్ ఇలా బొమ్మ, ఇదే అనమాట మనకు స్టార్టింగ్ పాయింట్. అందుకే మీకు అలా తీసానమాట. ఇక్కడైతే ఏమీ ఛార్జింగ్ ఏం తీసుకోరనమాట. సెకండ్ నుంచి మళ్ళీ ఛార్జెస్ అయితే ఉంటాయి. చెప్తున్నాను కదా, శ్రీశైల డార్మెంటరీ అనేది లాకర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఓన్లీ ఫ్రెషప్కి అయితే ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటారు. లేదా మనము బెడ్ స్టే చేయాలి అంటే మొత్తం పెద్ద హాల్లో ఒక బెడ్స్ లాగా ఉంటాయి. పర్ పర్సన్ 400 ఆర్ 500 ఛార్జ్ చేస్తారు. బాగుంటాయి అన్నమాట, ఏసీ హాలే. అలా అనమాట. ఇది మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది. మెయిన్గా రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే ఏ టైంలో అయినా ఉంటారండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే ఒక చోట ఆగాము, టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాము. ఎందుకంటే స్వామి మాలేసుకున్నాడు కదా, నేను బయట తిన్ను, ఇంకా మనం ఒక్కరం తింటే ఏం బాగుంటుందని చెప్పేసి వెల్లుల్లి ఉల్లిపాయ 2 వేయకుండా స్వామికి సపరేట్ అయితే చిన్న బాక్స్ చూపించింది కదా మా పాప, అదైతే స్వామి కోసం చేశాను. ఇంకా మా కోసం టిఫిన్లో అయితే చూసారు కదా అలా పెట్టుకున్నాను. ఇలా పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చాను, ఇంకా పెరుగు తెచ్చాను, మజ్జిగ బాటిల్ కూడా తెచ్చాను అనమాట. వేడి చేయకుండా ఈ 2 days పెరుగు తింటామో లేదో, వేడి చేస్తుందేమో అని చెప్పేసి తెచ్చానమాట. ఇంకా మిగతాటప్పుడు అంటే బయట ఫుడ్ తప్పదు, వెళ్ళేటప్పుడన్నా ఇలా చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ 4కే లేచానండి. ముందు రోజు కూడా నాకు రెస్ట్ లేదు. బట్టలు సర్దేటప్పుడు కూడా మీకు వీడియో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. మా పిల్లలు కూడా పడుకున్నారు, లేదా హోషిక కూడా నాకు అట్లీస్ట్ చెప్పేదన్నమాట. ఇక్కడైతే ఎంతమంది మాతో పాటు ఆగారో తెలుసా అండి. అటు సైడ్ మీకు మంచు వల్ల కనపడిందో లేదో నాకు తెలీదు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మా పాప మాట్లాడుతుందంట చూడండి. మేమైతే చాలా హ్యాపీ శ్రీశైలం వెళ్తున్నందుకు. అయితే అక్కడ చాలా మంచు, అంటే చాలా చలి, అంటే ఇంకా స్వెటర్ వేసుకున్నా అంత చలి పెడుతుంది. ఫాగ్ చూసారా ఎంత ఉందో. మెయిన్గా ఫారెస్ట్ ఏరియా కాబట్టి వెళ్తూ ఉంటే ఆ వ్యూ పాయింట్ కానీ ఎంజాయ్మెంట్ మామూలుగా అనిపించలేదన్నమాట. మాకైతే ఫుల్ గ్రీనరీ ప్లస్ మంచు. అసలు ఫారెస్ట్ ఎంత వెళ్తున్నా ఇంకా ఆగట్లేదని నేను మా తమ్ముడు ఎంత అనుకున్నామో. ఫాగ్ అయితే అసలు వెహికల్సే కనపడట్లేదు. మార్నింగ్ చూడాల్సింది, ఎంత ఫాగ్ ఉందో. అది కూడా పెడుతుంది అమ్మ చూడండి. ఫుల్ ఫాగ్ చూడండి, అసలు రోడ్డు కూడా కనపడట్లేదు. ఇంకా కాసేపు అయితే మేము తినే చోట అయితే ఇంకా ఫుల్ మంచు. నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి. యాక్చువల్గా లెంతీ వీడియో మీరు చూస్తారో లేదో అని చెప్పేసి కొంచెం తక్కువ పెడదాం అనుకున్నాను, బట్ మీరు అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మా మమ్మీ కొంచెమే పెడతా అంటే నేనే ఇంకా కొంచెం పెట్టు, ఎందుకంటే మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా ట్రిప్స్కి. ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలనుకుంటే అమ్మ చెప్తుంది, ఆ శ్రీశైలం ఫుల్ ట్రిప్ దీంతో చెప్తుంది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో చూడండి.
చూడండి ఆ ఫాగ్‌లో, ఆ ఫారెస్ట్ ఇదైతే సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్‌దొస్తుంది. దాని తర్వాత మనకి మంచి శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్, ఆ వ్యూ పాయింట్ అక్కడైతే చాలామంది ఆగి పిక్స్ దిగడం అలా చాలామంది ఆగుతారనమాట. మేము కూడా ఆగాము. ఎలాగో అడిగానండి ముందే. లేదంటే మా వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. మళ్ళీ రూమ్ చూసుకోవాలి, మనకు టైం ఉండదని చెప్పేసి. బట్ నేను మీకు చూపియాలి కదా! ఇంక అడిగితే నువ్వు ముందే చెప్పాలి మాకు అని చెప్పేసి మా తమ్ముడు జోక్స్. ఇక్కడంతా ఇంకా మా తమ్ముడే డ్రైవ్ చేశాడనమాట. బావ పర్లేదు, నువ్వు నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్రైవ్ చేస్తానులే అని చెప్పేసి స్వామినే డ్రైవ్ చేశాడు. ఆల్రెడీ మాల అయిపోయింది. శబరిమలై కూడా వెళ్ళేసి వచ్చాడు. నేను అడుగుదాం అనుకున్నాను అనమాట, శబరిమలై వెళ్తున్నావు కదా, వీడియోస్ తీసుకొని రా నా కోసం అని. నేనే అడగడం మర్చిపోయాను. బహుశా నేను అడిగింటే తీసేవాడేమో. ఇంకా అలా అనమాట. ఇక్కడైతే మధ్య మధ్యలో ఛార్జెస్ తీసుకుంటారండి. చూసారా డ్యామ్ వచ్చేసింది. ఇక్కడైతే మల్లికార్జున డ్యామ్ అని కూడా అంటారంట. మా పాప చెప్తుంది. మీతో ఏదైనా పర్ఫెక్ట్గా చెప్పాలని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుందండి. అడగడం మర్చిపోయానండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీకు కొద్దిగన్నా ఇన్ఫర్మేషన్ కొద్దిగన్నా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళైతే లైక్ ఇవ్వడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఆగామన్నమాట. ఏమీ తినలేదు. ఆల్రెడీ మేము లంచ్ చేసినదే కడుపు ఫుల్గా ఉంది. ఓన్లీ దిగేసి ఆ వాటర్ అదంతా మీకు వీడియో పెట్టాను చూడండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఉన్న 5 మినిట్స్ కూడా ఇంకా అక్కడ మంచిగా కాసేపు స్పెండ్ చేసి పిక్స్ దిగి ఇంకా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము సదన్స్కి సెర్చ్ చేసాము రూమ్స్ కోసము. బట్ మాకు దొరకలేదనమాట చాలా. ఇంకా మేమేం చేసామంటే అక్కడ ఒక అతను ఇంకా ఏం రూమ్ కోసమా అని చెప్తే ఇంకా మనీ పే చేసి తీసుకున్నామన్నమాట. మేము 1 డే కోసం అయితే తీసుకున్నాము ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ వస్తుంది దానికోసము. ఇంకా తర్వాత మనము శ్రీశైలంగా మెయిన్గా వెళ్ళాలనుకుంటే స్పర్శ దర్శనం కోసమే మెయిన్గా ఎక్కువ వెళ్తూ ఉంటారండి. ఇప్పుడైతే స్పర్శ దర్శనం మనము డైరెక్ట్గా వెళ్తే చాలా కష్టం అండి. మనకు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు స్పర్శ దర్శనం అనేది. అది కూడా మనం ముందే బుక్ చేసుకోవాలండి. 15 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఉందో కదా. అసలు ఇక్కడ బోటింగ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. బట్ అది మేము ఆఫ్టర్నూన్ అవుతూ ఉన్న టైం కదా, అప్పుడైతే లేదనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు స్పర్శ దర్శనము. డైరెక్ట్గా కష్టం అనమాట. అందులో టెంపుల్ దగ్గర కూడా చెప్తారనమాట. మనం అడిగితే చెప్తారు స్పర్శ దర్శనం టికెట్స్ ఉన్నాయా అంటే నో అని చెప్తారు. మామూలుగా 150 టికెట్స్, 100 రూపీస్ తర్వాత 300 టికెట్స్ ఉంటాయి. మేమైతే మాకు 300 టికెట్స్ కూడా దొరకడం కష్టమైపోయిందండి. హాలిడేస్ అని వచ్చాయి కదా, చూసారా ఇక్కడ వెల్కమ్స్ యూ శ్రీశైలం మల్లికార్జున అని చెప్పేసి వచ్చింది బోర్డు. సో హ్యాపీ అనమాట. వచ్చేసాం మేము. ఇంకా మేమేం చేసామంటే ఈవినింగ్ అయిపోయింది కదా, మాకు దర్శనము నెక్స్ట్ డే అనమాట. సో మాకు రూమ్ దొరుకుతుందో లేదో దాన్ని బట్టి ఏమన్నా చూద్దాం అనుకున్నాము. బై గాడ్ గ్రేస్ ఎట్లనో 7 లోపే మాకు రూమ్ అయితే చిక్కింది. అది వెల్కమ్ బోర్డ్ వచ్చింది కదా, అప్పుడు నాకు తెలియకుండానే అంటే ఎమోషన్ అయిపోయాను. ఎందుకో తెలీదు. అది దేవుడు మనకి అట్రాక్షన్ అనుకుంటా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలా మేము రూమ్ తీసుకొని ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసాము. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మనకు సాక్షి గణపతి అంటే గనక మనము శ్రీశైలం వచ్చాము, స్వామివారి దర్శనం చేసుకున్నాము అనేదానికి గణపతినే సాక్ష్యం అనమాట అక్కడ. అందుకే సాక్షి గణపతి అని పేరు వచ్చింది. అందుకే ఫస్ట్ నెక్స్ట్ డే మాకు దర్శనం కదా. సో ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్దాం పదండి, టైం ఉంది కదా. అందులో మనకు టైము కూడా 8:30 లోపే మనం వెళ్ళాలండి దర్శనానికి సాక్షి గణపతి. ఇంకా మేము వెళ్దాం పద, తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పేసి
ఫస్ట్ అయితే సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నాము. చూసారు కదా, ఇదే మేము తీసుకున్న మాకు దొరికింది రూమ్ అయితే ఇదే అనమాట. మేము చాలా బాగుంది రూమ్ అయితే, నీట్నెస్. ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే. టెంపుల్ అయితే సాక్షి గణపతి టెంపుల్ అయితే దర్శించుకొని వెళ్ళాము. నెక్స్ట్ రోజు ఏమేమి చూసాము, ఎన్ని చూసాము, ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.